ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భాగవతంలో మొదటి స్కందము 8వ అధ్యాయము 49వ శ్లోకం నుంచి చర్చించుకుంటాం. వైదిక నాగరికత ప్రకారంగా ఆలోచించినట్టయితే బాలులకి, పిల్లలకి, బ్రాహ్మణులకి, స్త్రీలకి మరియు సాధు సంతులకి, బ్రాహ్మణులు కూడా సాధువులుగా పరిగణించబడతారు. సాధువుల కోవలోకి వస్తారు. అంతేకాకుండా గోవులు వీటన్నిటికి కూడాను ప్రత్యేకమైనటువంటి రక్షణను కల్పించాలి అని చెప్పబడింది. బాల ద్విజ సుహృం మిత్ర. ఇంకా మిగిలిన వాళ్ళు మనము ఒక మంత్రాన్ని చదువుతాం కదా, భగవంతుడికి భోగాన్ని సమర్పిస్తున్నప్పుడు ఒక మంత్రాన్ని చదువుతాం. దాంట్లో నమో బ్రాహ్మణ్య దేవాయ ఓ బ్రాహ్మణ హితాయ చ, గో బ్రాహ్మణ హితాయ చ. మొట్టమొదటి మనం ఏమంటున్నాం? గోవులు, గో బ్రాహ్మణులు. తర్వాత మిగిలిన వాళ్ళు ఎందుకు కాదు? గురు బ్రాహ్మణ ఎందుకన్నారు? ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి కదా సృష్టిలో. ఎంతో మంది రకాలైనటువంటి మనుషులు కూడా ఉన్నారు కదా. కానీ గో బ్రాహ్మణ హితాయ చ అని ఎందుకన్నారు? ఇది చాలా ముఖ్యమైన విషయం, మనం గమనించాల్సినటువంటి విషయం. ఒక సమాజము సమృద్ధిగా ఉండాలి అంటే 2 రకాల ఈ జీవులు రక్షించబడాలి. ఇవి 2 రక్షించబడకపోతే, గోవులు, బ్రాహ్మణులను రక్షించలేకపోతే, పరిరక్షించుకోకపోతే ఆ సమాజము మానవ సమాజంగా పిలువబడదు. ద్విజ, ద్విజ అనే పదాన్ని ముఖ్యంగా బ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగించే పదము. నిజానికి ద్విజ అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ముగ్గురికి కూడా వర్తిస్తుంది. ద్విజ అంటే ద్వి అంటే 2, ధ్వ అంటే పుట్టినది. ఎందుకంటే ఈ 3 వర్గాలకు చెందిన వాళ్ళు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలకు చెందిన వాళ్ళకి వేద శాస్త్రాల్లో వేద శాస్త్రంలో చెప్పినట్టుగా ద్విజులు అవుతారు. ద్విజులు అవుతారు అంటే ఒకసారి తల్లిదండ్రి ద్వారా ఈ శరీరాన్ని పొంది ఒకసారి జన్మిస్తే తరువాతి జన్మ ఆధ్యాత్మిక గురువు ద్వారా పరిజ్ఞానాన్ని స్వీకరించి మరో జన్మని వాళ్ళు పొందుతారు ఈ శరీరం ఉన్నప్పుడే. అందుకనే వాళ్ళకి ద్విజులు అన్నారు. కానీ ద్విజుల్లో చాలా ప్రత్యేకమైన వాళ్ళు బ్రాహ్మణులు. ద్విజ శ్రేష్ఠ అని కూడా అంటారు వాళ్ళని. ద్విజులందరిలో కూడాను ముఖ్యులు బ్రాహ్మణులు. మిగిలిన వాళ్ళు కూడా సమానమైన వాళ్ళే, మిగిలిన ద్విజులు కూడాను. ఎప్పుడు వాళ్ళు ద్విజ శ్రేష్ఠుల నుంచి ఇవ్వబడినటువంటి సూచనలని జీవితంలోకి అన్వయించుకొని పాటించినప్పుడు. శ్రేష్ఠ అంటే ఉత్తమమైన, బెస్ట్. ద్విజులలో ఉత్తములు అని. అత పుంబే ద్విజ శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగస స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన శ్లోకం ఇది. వాళ్ళ సంరక్షణ అనేటువంటిది మొట్టమొదటిగా పరిగణలోకి తీసుకోబడుతుంది. గో బ్రాహ్మణ హితాయచ. బ్రాహ్మణుల కన్నా ముందు రక్షించవలసింది ఎవరిని? గోవులని. ఆధునిక సమాజంలో ఈ పరిజ్ఞానం వాళ్ళకి లేదు. కనీసమైన పరిజ్ఞానం, ఎవరిని సమాజంలో రక్షించుకోవాలి, ఎవరిని పరిరక్షించాలి అనేటువంటి పరిజ్ఞానం కూడా. భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే ఎలా మొదలెట్టాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి అనేది కూడా తెలియదు. భగవంతుని ఆరాధించడము గోరక్షణ, బ్రాహ్మణుల సంరక్షణతోనే ఆరంభమవుతుంది భగవత్ ఆరాధన. అంతేకాదు, ఇంకా ఏంటి? వ్యక్తి, జీవాత్మ మానవ శరీరంలోకి ప్రవేశించగానే, భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించగానే
ఎందరికో రుణపడి ఉంటుంది. దేవర్షి భూతాప్త నినం పిత్రీణం. గుర్తుందా శ్లోకం? మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం. నకింకరో నాయం రణీచ రాజాన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం వతో ముకుందం పరిత్రాయ కర్తం. మనం ఎందరికో రుణపడి ఉంటాము ఈ శరీరాన్ని పొందడం ద్వారా. దేవతలకు రుణపడి ఉంటాము. పుట్టగానే భౌతిక ప్రపంచంలో ఈ భూమి మీద జన్మించగానే ఎంతో మంది దేవతలకి మనం రుణపడి ఉంటాం. మనిషిగా పుట్టినప్పుడు మాత్రమే. కుక్కలు, నక్కలు, లేకపోతే ఇతర జీవాలుగా పుట్టినప్పుడు కాదు, మనుషులుగా పుట్టినప్పుడు మాత్రమే ఈ రుణాలన్నీ కూడా సంక్రమిస్తాయి. కుక్కలు, పిల్లులు ఇలాంటివన్నీ కూడా వేటికి రుణపడి ఉండవు. ఎందుకంటే వాటికి రుణము అంటే కూడా అర్థం తెలియదు. ఇంకెలా రుణాన్ని తీర్చుకుంటాయి. సో, ఈ విధంగా మనం ఒకసారి గమనించినట్టయితే, శాస్త్రంలో చెప్పిన దాన్ని గమనించినట్టయితే, మనం పుట్టగానే దేవతలకు రుణపడి ఉంటాం. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు, ఇలా అనేకమైనటువంటి దేవతలకి మనం రుణపడి ఉంటాం. ఎందుకు మనం వాళ్ళకి రుణపడ్డాము? చూడండి, మనం రోజు ఉదయం మనకి సూర్యుడు తన కాంతిని ప్రసరింపజేస్తున్నాడు. సూర్యరశ్మిని ఇస్తున్నాడు. దాన్ని మనం ఉపయోగించుకొని మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. సూర్యుడు లేకపోతే జీవుడు జీవించలేవు. మన మనుగడనే సాధ్యం కాదు. జీవించడమే సాధ్యం కాదు. ఇంకా అన్ని వదిలేయండి. అంటే మనము సూర్యుడి నుంచి సూర్యరశ్మిని స్వీకరిస్తున్నాము. సూర్యరశ్మి చాలా ముఖ్యమైనటువంటిది మన జీవన విధానం కొనసాగడానికి. ఆలోచించండి, సూర్యుడు తన కక్షలో కావలసినంతటువంటి వేడిని, వెలుతురిని ప్రసాదిస్తున్నాడు. తన కక్షలోంచి కొంచెం అటు ఇటుగా కదిలాడనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? భయంకరమైనటువంటి చలైనా కావచ్చు, భయంకరమైన వేడితోని అగ్ని ప్రజ్వలింపజేయవచ్చు. మొత్తం అంతా కాలిపోవచ్చు, బూడిదైపోతుంది. అందుకని సూర్యుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవత. అతనికి ఒక కక్ష ఉంది. యస్యాగ్నేయ భ్రమతి సంవృత కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సూర్యుడు చాలా శక్తివంతమైనటువంటి గ్రహము, ముఖ్యమైనటువంటి గ్రహం కూడా. మిగిలిన గ్రహాలన్నింటిలోకి సూర్యుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రహము. రాజా అంటారు. గ్రహాలలో రాజు సూర్యుడు. యచ్చక్షురేష సవితా సకలాగ్రహాణాం రాజా. గ్రహాలన్నింటిలో సూర్యుడు రాజగ్రహం. ఎందుకంటే సూర్యుడు లేకుండా మన గ్రహమే కాదు, ఈ ఈ బ్రహ్మాండంలోని ఖగోళాలని కూడాను, ఈ బ్రహ్మాండంలోని ఇతర గోళాలు కూడాను స్తంభించిపోతాయి. ఏమైపోతాయి? గడ్డకట్టుకుపోతాయి. లేదు, సూర్యుడు తన సూర్యరశ్మిని పెంచేశాడనుకోండి, వేడిని పెంచాడనుకోండి, ఏం జరుగుతుంది? అంతా కూడా అగ్నికి ఆహుతైపోతుంది. ఈ అగ్నికి ఆగిపోవడము ఇప్పుడు జరుగుతుందని శాస్త్రంలో చెప్పాడు. ఈ సృష్టికి అంతం అని చెప్తారు చూడండి. సృష్టి నశించిపోతుంది, అనిహిలేషన్ అంటారు. ప్రళయం సంభవించినప్పుడు ఈ భూమండలం అంతా కూడా ఏమవుతుందో తెలిసిన? భయంకరమైన వేడితోని. ఎక్కడి నుంచి వస్తుంది ఆ వేడి? సూర్యుడి నుంచి ఉద్భవిస్తుంది ఆ వేడి. ముందు భయంకరమైన వేడి, దాని తర్వాత భయంకరమైనటువంటి వర్షాలు. శాస్త్రంలో చెప్పబడింది, ప్రళయ సమయంలో ఈ భూమండలం అంతా కూడాను 100 సంవత్సరాల పాటు అగ్నికి ఆహుతవుతుంది. ఆ అగ్నికి ఆహుతి చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడితోని మొత్తం భూమండలం అంతా కూడాను అగ్ని ప్రజ్వలిల్లుతుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, 100 సంవత్సరాలు ఉంటుంది. ఎవరైనా జీవించి ఉండగలుగుతారా? 100 సంవత్సరాలు మొత్తం భూమండలం అంతా కూడాను అగ్నికి ఆహుతైపోయింది. అది ప్రళయం. ఏ ఒక్క జీవరాశి కూడా ఉండదు. అన్నీ కూడా నశించిపోతాయి. అప్పుడు
తరువాతి 100 సంవత్సరాలు భయంకరమైన వర్షాలు కురుస్తాయి. 100 సంవత్సరాలు మొత్తం జగత్తంతా కూడాను ఆ వర్షపు నీటితో నిండిపోతుంది. ఆ విధంగా ప్రళయం సంభవిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. అందుకని మనం సూర్యుడికి ఎంతో రుణపడి ఉన్నాము. మనకెంత వేడి కావాలి, ఎంత కావాలి అందిస్తూ మన జీవన విధానం కొనసాగడానికి మూలకర్తగా ఉన్నాడు. అలాగే చంద్రుడికి, అలాగే స్వర్గాధిపతికి, వాళ్ళందరూ కూడా మన దైనందిన జీవితంలో కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా మనకు అందిస్తున్నారు. చూడండి, ఇంద్రుడు వర్షాన్ని, మేఘాలను పంపిస్తూ ఉంటాడు. మనకి అనుభవం ఉంది. మేఘాల ద్వారా మనకి కావలసినంత వర్షం లభిస్తుంది. గన్వాద్ వర్తాహితి అని వస్తుంది ఇక్కడ. మేఘాలు ఎలా వర్షిస్తాయి? చాలా ఉదారంగా వర్షిస్తాయి మేఘాలు. మేఘాలు వర్షించడము అన్ని చోట్ల కూడా వర్షిస్తుంది. మేఘం దాన్ని మళ్ళీ ఇక్కడ వర్షం కావాలి, ఇక్కడ వద్దు అన్నది అన్ని చోట్ల తన నీటిని అందజేస్తుంది. కొండల్లో, గుట్టల్లో ఎక్కడ అవసరం లేదో అక్కడ కూడాను మేఘము తన నీటిని అందించేస్తుంది. చివరికి సముద్రంలో కూడా నీటిని వర్షిస్తుంది మేఘం. మేఘం యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడాను సంకుచితత్వంతో ఉండదు. నేను నిన్నే ఇస్తాను, ఇంతే కాదు. విశాలంగా అలా వర్షిస్తుంది. మనము భౌతిక జీవన విధానంలో కూడాను ఎవరైనా దాన గుణాన్ని కలిగి ఉన్నారనుకోండి, మనము మేఘాలతో పోలుస్తాం. ఎలాంటి నిర్బంధం లేకుండా అలాగ విరివిగా దానాలు ఇచ్చేస్తున్నారనుకోండి, వాళ్ళని మేఘాలతో పోల్చడము అనవాయితీ. చూడండి, మనము మనకు ఒక ఎకరం నుంచి 10 ఎకరాల పొలం ఉందనుకోండి, దానికి నీటిని పెట్టడానికి ఎంతో కష్టపడాలి. ఎకరాల దాకా వద్దు, కొన్ని యార్డ్స్. ఇండిపెండెంట్ ఇల్లున్న వ్యక్తులకి బయట కొంత స్థలం ఉంటుంది. దాన్ని తడపడానికి కూడా ఎంతో కష్టపడాలి. కానీ మేఘం చూడండి, అలా వర్షించేస్తుంది, ఉదారంగా వర్షించేస్తుంది. అన్ని చోట్ల కావలసినంత నీటిని సరఫరా చేస్తుంది. కొండల్లో, గుట్టల్లో, సముద్రంలో. అందుకని మనము దేవతలకు రుణపడి ఉన్నాము. చూడండి, మన భౌతిక జీవన విధానంలో కూడాను మన నీటిని మన ఇంటికి సరఫరా చేస్తారు కదా మున్సిపాలిటీ. వాళ్ళకి మనం ట్యాక్స్ కడతాము, పన్ను కడతాము. అలాగే మనకు రోజు విద్యుత్తుని సరఫరా చేసేటువంటి విద్యుత్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళకి కూడా మనము మంత్లీ బిల్ పే చేస్తాం. వాళ్ళకు కూడా ట్యాక్స్. మనం ఒక నెల వాళ్ళకి ఇవ్వవలసినటువంటి రుసుము మనం ఇవ్వలేదనుకోండి, వాళ్ళు వెంటనే ఎలక్ట్రిసిటీ కట్ చేసేస్తారు, ఇవ్వడం ఆపేస్తారు. కానీ మనం చూడండి, సూర్యుడికి ఎలాంటి రకమైన బిల్లు పే చేయట్లేదు. ఉచితంగా సూర్యరశ్మిని స్వీకరిస్తున్నాం. ఏం పే చేస్తున్నాం సూర్యుడికి మనం? ఏమీ లేదు. అందుకని జీవాత్మ మనిషి రూపంలో ప్రవేశించగానే యజ్ఞాన్ని నిర్దేశించారు శాస్త్రంలో. సహయజ్ఞ ప్రజా సృష్ట్వ. ప్రజయజ్ఞ సహయజ్ఞ ప్రజా సృష్ట్వ. మనం అందరం కూడా పుట్టుకతోనే కొన్ని బాధ్యతలతో జన్మించాము. ఆ బాధ్యత ఏమిటి అంటే, మనిషి జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి కూడాను యజ్ఞాన్ని నిర్వర్తించాలి అనే బాధ్యతతో మనము మనుష్య శరీరాన్ని స్వీకరించాము. మనము సూర్యుడి పేరు మీద, చంద్రుడి పేరు మీద, ఇంద్రుడి పేరు మీద, వాయువు పేరు మీద యజ్ఞాన్ని నిర్వర్తించినప్పుడు వాళ్ళు సంతసించి సరిపోయినటువంటి సూర్యరశ్మిని, చంద్రకాంతిని, సరైన వర్షాలని ఇవన్నీ కూడా ఇస్తారు. ఆ విధంగా మనము
ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అందుకని వేదాల్లో ఏమని చెప్పారు? దేవయజ్ఞ అనే దాన్ని నిర్దేశించారు. మనిషి జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా దేవతలకి రుణపడి ఉంటారు. దేవయజ్ఞ ద్వారా దాన్ని తీర్చుకోవచ్చు. కానీ ఈ యజ్ఞం ఎలా నిర్వర్తిస్తారు? ఈ ఒక్కొక్క దేవుణ్ణి సంతృప్తిపరచడానికి నిర్వర్తించరు. యజ్ఞాన్ని నిర్వర్తిస్తే ఎవరి కోసమని? దేవతలందరూ కూడా ఎప్పుడు సంతృప్తి చెందుతారు? అక్కడ కూడా నారాయణుని సంతృప్తి చెందించడం ద్వారా మాత్రమే దేవతలందరూ సంతృప్తి చెందుతారు. మీకు తెలుసో లేదో మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. యజ్ఞం నిర్వర్తించినప్పుడు యజ్ఞం దగ్గర నారాయణ శిల అని ఒకటి పెడతారు. అది శాలిగ్రామ శిల. ఏ యజ్ఞం చేసినా కూడాను దాన్ని పెట్టకుండా అసలు చేయరు. ఎందుకు శాలిగ్రామ శిల అంటే స్వయంగా నారాయణుడు. నారాయణుని అక్కడ ఎందుకు పెడతారు? యజ్ఞ పురుషుడు నారాయణ. మీరు గమనించండి, భౌతిక జీవన విధానంలో కూడాను విద్యుత్ బోర్డుకి లేకపోతే నీటిపారుదల శాఖకి మనము పన్ను ఏదైతే కడతామో అది ఆ నీటిపారుదల శాఖ యొక్క అధిపతి ఎవరు ఉంటారో వాళ్ళకి ఆయన ఉపయోగించకూడదు. దాని డైరెక్టర్ ఎవరో ఉంటారు కదా అధిపతి. వాళ్ళు ఉపయోగించుకోరు ఆ డబ్బుల్ని. ఆ డబ్బులన్నీ ఎక్కడికెళ్తాయి? ప్రభుత్వ ఖజానాకి వెళ్తాయి. అదే విధంగా భగవద్గీతలో చెప్పబడింది కదా, ఏప్యాన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. అవిధిపూర్వకం పన్నుల విభాగం. రకరకాల పన్నులు మనం కడుతూ ఉంటాం. కానీ మనము ప్రభుత్వ ఖజానాకి డబ్బులు పే చేసి ఈ డిపార్ట్మెంట్‌కి ఇంత పన్ను, ఈ డిపార్ట్మెంట్‌కి ఇంత పన్ను, ఈ డిపార్ట్మెంట్‌కి ఇంత పన్ను అని కట్టేసామనుకోండి. మన ప్రభుత్వ ఖజానాకి చేరిన డబ్బులన్నీ కూడాను మళ్ళీ ఈ విభాగాలన్నీ పోషింపబడడానికి, నిర్వహించడానికి ఉపయోగించబడతాయి. అలాగే దేవయజ్ఞ, దేవతల పేరు మీద యజ్ఞాన్ని నిర్వర్తించడము, అవన్నీ కూడాను ఎలా నిర్వర్తించగలుగుతాము? కృష్ణ చైతన్య మంతులమై దేవయజ్ఞానికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి పనుల్ని మనము వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఎలా? అది కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. ఇది శ్లోకం వస్తుంది కదా మనకి శ్రీమద్ భాగవతంలో. దేవర్షి భూతాప్త నృణాం పితॄణం నకింకరో నాయం ఋణీచ రాజాన్. నారదముని దీన్ని యుధిష్ఠిర మహారాజుకు చెప్తాడు. మనము ఎంతో మందికి రుణపడి ఉంటాము. దేవతలకి రుణపడి ఉంటాము. ఎందుకనంటే వాళ్ళు అందించేటువంటి భౌతికమైనటువంటి వనరుల్ని మనము ఉపయోగిస్తున్నాం. అందుకని రకరకాల దేవతలకి మనము రుణపడి ఉంటాం. ఆ తర్వాత ఋషి రుణం ఉంటుంది. ఋషి అంటే సాధువులు. చూడండి, మనము రోజు శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం చదువుకుంటున్నాం. అవి నిజానికి ఎవరిచ్చారు? ఎవరి దగ్గర నుంచి ఆరంభమయ్యాయి? వ్యాసుడు ఇచ్చాడు మనకి. వ్యాసదేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. శ్రీమద్ భాగవతాన్ని మనకు అందించారు. మహాముని కృతే కిం వా పరే ఈశ్వర. శ్రీమద్ భాగవతం ఆరంభంలో వస్తుంది. ఎవరిచ్చారు ఇది? మహాముని కృతే కిం వా పరే ఈశ్వర. మహాముని అంటే వ్యాసుడు. శ్రీమద్ భాగవతాన్ని మనకి అందించింది వ్యాసదేవుడు. దాని ద్వారా మనం ఎంతో లబ్ధిని పొందుతున్నాం. ఆధ్యాత్మిక ప్రగతికి కారణభూతం అవుతుంది. జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి విడిపడడానికి కారణభూతం అవుతుంది. ఈ పరిజ్ఞానం అంతా మనం సంతరించుకుంటున్నాం కాబట్టి మనం వ్యాసదేవుడికి రుణపడి ఉన్నాం. వ్యాసదేవుడి ద్వారా ఈ పరిజ్ఞానాన్ని మనకు అందించబడింది కాబట్టి గురు పరంపరకంతా కూడా రుణపడి ఉన్నాం. శ్రీల ప్రభుపాద వారికి రుణపడి ఉన్నాము. ఋషి సాధువులందరికీ రుణపడి ఉన్నాము. దేవతలకి, వ్యాసదేవుడు అంటే లేకపోతే ఋషిగణానికి, మను సంహిత
మనము మనువుకి కూడా రుణపడి ఉన్నాము. మను సంహిత ద్వారా మనుషులు ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని ప్రబోధించారు మను సంహిత. వింశతి అంటారు. మనం పరాశరమునికి కూడా రుణపడి ఉన్నాం. పరాశరముని ధర్మశాస్త్రాన్ని మనకు అందించాడు. ఈ విధంగా మనం ఆలోచిస్తూ వెళ్ళుంటే ఎందరికో వేదశాస్త్రాన్ని మనకు అందించిన ఎందరెందరికో మనమంతా కూడా రుణపడి ఉన్నాము. దేవతలకి, ఋషులకి, తర్వాత భూత. చూడండి, మనము గోవు నుంచి పాలని స్వీకరిస్తున్నాము. భూత, ఆప్త. ఆప్త అంటే బంధుమిత్రుడు. మనము కుటుంబంలో కూడాను వ్యక్తుల దగ్గర నుంచి ఎంతో సేవలు తీసుకుంటాము. తండ్రి ఉన్నాడనుకోండి కుటుంబంలో, తండ్రి దగ్గర నుంచి మనం పోషణ, తల్లి దగ్గర నుంచి సేవలు, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎంతో సేవ తీసుకుంటాం మనం. తల్లిదండ్రులు, కుటుంబంలో సోదరుడు ఉంటాడు, పెద్ద సోదరుడు, ఎల్డర్ బ్రదర్. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో సేవ తీసుకుంటాం. ఈ విధంగా మనము భౌతిక ప్రపంచంలో ఈ మానవ శరీరంలోకి ప్రవేశించగానే ఎందరికో రుణపడి ఉంటున్నాము. మనం నిజానికి ఎవ్వరి దగ్గర నుంచి కూడా ఏ సేవను స్వీకరించి దానికి సంబంధించిన రుణం నుంచి ముక్తులం కావాలి. ఎప్పటికీ ఏ సేవ స్వీకరించినా కూడాను మనం రుణగ్రస్తులం అవుతాము. ఏ సేవని కూడా మనం అలా స్వీకరించడానికి లేదు. ఎప్పుడైతే మనము సేవని స్వీకరించి దాని రుణాన్ని తీర్చుకోలేదనుకోండి, దాన్ని ఏమవుతాము? కర్మబంధనంలో చిక్కుకుంటాము. చాలా కఠినతరమైనటువంటి కర్మబంధనాల్లో చిక్కుకుంటాము. భౌతిక జీవన విధానంలో కూడా మనం ఇందాక చెప్పుకున్న ఉదాహరణలో ఎవరికైనా మనము వాళ్ళ రుసుము పే చేయలేదనుకోండి, నీటి సరఫరా వాళ్ళకి కానీ, విద్యుత్ శక్తి ఇచ్చే వాళ్ళకి కానీ, వాళ్ళ బిల్లు వాళ్ళకి పే చేయలేదనుకోండి, దానివల్ల మనం ఆవేదన అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకనంటే కేవలం స్వీకరిస్తున్నాము. నేను ఇందాక చెప్పుకున్న ఉదాహరణలో కుటుంబ సభ్యులైన తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి సేవలు స్వీకరిస్తున్నాము. దేవతల దగ్గర నుంచి కావలసిన వనరులను స్వీకరిస్తున్నాము. జీవించడానికి కావాల్సిన వనరులని కేవలం స్వీకరించడం చేస్తే ఏమవుతుంది? రుణపడిపోతూ ఉంటాం. ఈ విషయం మూర్ఖులైన వ్యక్తులకి తెలీదు. ఎంత కృతజ్ఞులుగా ఉంటారు. కృతజ్ఞులు అంటే చేసిన మేలును మర్చిపోయేవాళ్ళు. కృతజ్ఞత లేని వాళ్ళని కృతజ్ఞుడు అంటారు తెలుగులో. కృతజ్ఞుడు అంటే చేసిన సేవని, చేసిన మేలుని మర్చిపోయేవాడు. చూడండి, గోవు నుంచి మనము పాలను స్వీకరిస్తాము. ఎప్పుడైతే గోవు ఇంకా పాలని ఇవ్వలేని స్థితికి వస్తుందో, వృద్ధాపానికి వస్తుందో, దాన్ని వధశాలకు పంపించేస్తున్నారు. ఎప్పుడైతే దాని నుంచి మనము పాలని స్వీకరిస్తున్నామో దానికి రుణపడిపోయాము. మళ్ళీ దాన్ని సంహరిస్తున్నాము. పాపభూయిష్టమైన పని. చూడండి, అలాంటి పని చేసినప్పుడు ముందు పాలు స్వీకరించే రుణపడిపోయి ఉన్నాం. దానికి ఏమి ఇవ్వట్లేదు రిటర్న్ లో. పైగా ఏం చేస్తున్నా దాన్ని సంహరిస్తున్నాం. ఎంతటి కర్మబంధనంలో చిక్కుకుంటున్నాము చూడండి. ఈ విషయం ఏమి తెలియదు మూఢులకి. దుష్కృతిలో మూఢ మనకి శ్లోకం వస్తుంది కదా, రాధమని. ఎవరైతే పాపభూయిష్టమైన పనులు చేయడానికి అలవాటు పడిపోయి ఉంటారో వాళ్ళని ఏమన్నారు? మూఢులు అన్నారు. వాళ్ళకి ఈ పరిజ్ఞానం ఉండదు, ఇది అర్థం కాదు. వాళ్ళు మూఢులు కాబట్టి దుష్కృతులు కూడా అవుతారు. అందుకని వాళ్ళు భగవంతుడైన కృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోలేరు. మూఢులు, దుష్కృతులు. పాపభూయిష్టమైన పనిలో నిమగ్నమైన వాళ్ళని కూడా భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని, కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. అందుకని మీరు గమనించారనుకోండి, అత్యంత నీచమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు, వాళ్ళకి ఎలాంటి పరిజ్ఞానం కూడా లభించదు. పుణ్యకార్యాలు ఏవి చేయకుండానే వాళ్ళకి పరిజ్ఞానం లభించేటువంటి స్థితి భగవంతుడు కల్పించడు. వాళ్ళు ఎలా తయారవుతారు? నాస్తికులుగా తయారవుతారు. నాస్తికత్వాన్ని జీవన విధానంలో అన్వయపరుచుకుని భగవంతుని ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళు మూఢులు, నరాధములు అని చెప్పబడింది శాస్త్రంలో. నరాధమ అంటే
మనుష్య రూపంలో ఉన్నటువంటి అధముడు. మనుష్య జీవితం ఎందుకు ఇవ్వబడింది? మనుష్య జీవితము, మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఎవరు, భగవంతుడు, ప్రకృతి ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవ్వబడింది. కానీ దీన్ని వాళ్ళు ఉపయోగించుకోరు మానవ జీవితాన్ని. నరాధములు. మనం ఏదో విద్యను అభ్యసిస్తున్నాము అనేటువంటి భావనలో ఉంటాము. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడు భగవద్గీత, భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నాం కాబట్టి, దాని నుండి పరిజ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం కాబట్టి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఏం చేస్తాం మన జీవితంలో? ఏదో నేర్చుకోవడానికి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగాన్ని దానికోసం వెచ్చించాము. మీరు మాస్టర్స్ చేశారా, పీహెచ్‌డీ చేశారా, పోస్ట్ డాక్టోరల్ చేశారా, దాన్ని బట్టి ఎన్నో సంవత్సరాలు మీ జీవితంలో ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకునే ప్రయత్నం చేశారు. మాయాప్రహిత జ్ఞాన. ఎలాంటి జ్ఞానాన్ని? మాయాప్రహిత జ్ఞాన. మాయచే కప్పబడినటువంటి ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకునే ప్రయత్నం చేశారు. జీవితాన్ని ఎలా నిజానికి వృధా చేశామో చూడండి. అదేమిటండి? జ్ఞానం లేకపోతే మనము స్కూలుకి వెళ్ళకపోతే, విద్యను అభ్యసించకపోతే ఎలా జీవిస్తాము? కానీ ఏం నేర్చుకుంటున్నాము? అదే విషయం కదా! ఏం నేర్చుకుంటున్నాము? ఆహార, నిద్ర, భయం 5 గుణాలు పూర్తి చేయడానికి కావాల్సిన సౌకర్యవంతంగా వాటిని పొందేందుకు కావాల్సిన జ్ఞానాన్ని మనము నేర్చుకుంటున్నాం స్కూల్‌కెళ్ళి. ఎన్ని రోజులది? మీరెంతవరకు ఏ క్వాలిఫికేషన్ మీకుందనే దాన్ని బట్టి అన్ని సంవత్సరాలు మీ జీవితంలో వృధా చేశారు. 20 సంవత్సరాలు, 15, 20, 18, 22. ఈ పరిజ్ఞానం అంతా ఎందుకు ఉపయోగిస్తున్నాము? ఏదో ఒక ఆ! ఏదో ఒక చోట ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ధన సేకరణకి ఉపయోగిస్తున్నాం. దాంతో ఏంటి? ఎలా భుజించాలి? ఎలా నిద్రించాలి? అంతే కదా! మీరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. నేర్చుకున్న పరిజ్ఞానం అంతా దేనికి ఉపయోగపడుతుంది? పరిజ్ఞానం అని చెప్పబడుతూ ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నదంతా కూడాను భుజించడానికి, నిద్రించడానికి. అంతేగా? అవి మిగిలిన జీవాలు కూడా చేస్తున్నాయి. కుక్కలు కూడా అవే చేస్తున్నాయి. పిల్లులు కూడా అవే చేస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు మనలాగా రోజు స్కూలుకి వెళ్ళాల్సిన పని లేకుండాను. 1, 2, 3, 4, 5 రోజులు కాదు. సంవత్సరాల పాటు ఒకసారి గమనించండి. మాయాప్రహిత జ్ఞాన. నిజమైనటువంటి పరిజ్ఞానము అంటే ఏమిటి? ఈ ప్రకృతి ఎలా సంచరిస్తుంది? నేనెలా ఆవిర్భవించాను? నా పుట్టుకకి కారణం ఏమిటి? దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానము. జన్మాది యస్య యథా. ఈ విషయాల మీద భౌతికమైనటువంటి వ్యక్తులకి మనకి ఆసక్తి ఉండదు. చూడండి, ఎవరైనా పుట్టగానే మీరు చెప్పారనుకోండి వాళ్ళకి, వేదశాస్త్రం నేర్చుకోవడానికి తర్వాత 15, 20 సంవత్సరాలు మీ శిశువుని దానికి పంపించండి అంటే వాడినెలా చూస్తారు? పిచ్చివానిలా చూస్తారు. కదా! ఏం చెప్తున్నాడు? 20 సంవత్సరాలు వేదాలు నేర్చుకోవడానికి పంపించారు. వాడి జీవితం ఏమైపోతుంది? మన ఆధునిక విద్యా విధానం ఎలా ఉంది అంటే, ఏదో ఒక ఉపాధి ఎలా లభిస్తుంది. తద్వారా నేను ఎలాగో భృత్యాన్ని పొందగలుగుతాను. ఆ భృత్యంతోనే నేను, నా భార్య, పిల్లలు సౌకర్యవంతంగా ఎలా జీవించగలుగుతాం. ఇదే విధానం. మీరు ఇతర జీవులలో చూసారనుకోండి, అదే విధానం కదా! అవి కూడాను భార్య, పిల్లలతోని హాయిగా జీవిస్తున్నాయి. ఆహార, నిద్ర, భయమేదున్నాను. కుక్కని చూడండి, అది కూడా ఏం చేస్తుంది? ఆహారాన్ని, ఆహారము, నిద్ర. దాని తర్వాత ఇంకో పురుష కుక్క అయితే స్త్రీ కుక్క కోసం చూస్తుంది. తద్వారా ఏం చేస్తుంది? 6 మాసాలకోసారి అరడజను కుక్క పిల్లల్ని ప్రసాదిస్తుంది. అంతే. అందుకని ఈ పరిజ్ఞానాన్నంతా ఏమన్నారు? మాయా ప్రహిత జ్ఞాన. ఈ విద్యను అభ్యసించినటువంటి మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కూడాను ఏం జరుగుతుంది? నిజమైన పరిజ్ఞానం వాళ్ళ నుంచి దూరం చేయబడుతుంది. మాయా ప్రహిత జ్ఞానమంతా కూడా వెళ్ళిపోతుంది మాయ ద్వారా. నిజమైన పరిజ్ఞానం ఏమిటి అంటే సత్యాన్వేషణ చేయడము. సంపూర్ణ సత్యం అంటే ఏమిటి? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. అది నిజమైన పరిజ్ఞానము. ప్రస్తుత జీవన
విధానం ఎలా కొనసాగుతుందో ఒకసారి జాగ్రత్తగా ఒక 15 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని ఆలోచించి చూడండి. ఏం చేస్తున్నాం? మన విద్య ఏదైతే బోధించబడుతుందో 1, 2 కాదు. జాగ్రత్తగా గమనించండి. జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. 100 సంవత్సరాలు అందరము జీవిస్తామన్న గ్యారంటీ కూడా లేదు కలియుగంలో. దాంట్లో చాలా ముఖ్యమైన భాగాన్ని మనము విద్య నేర్చుకోవడానికి వినియోగిస్తున్నాం. ఆ విద్య దేనికి ఉపయోగపడుతుంది? ఆహార భయ, ఆహార, నిద్ర, భయం 5 గుణాలని చేయడానికి కావాల్సిన సౌకర్యాలు పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. చూడండి. అందుకని యుధిష్ఠిర మహర్షి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? బాలద్విజ, బాలాద్విజ సుహుమిత్ర. వాళ్ళకి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. బాలకులు, చిన్నపిల్లలు, ద్విజులు. ద్విజ అంటే మనం చెప్పుకున్నాం బ్రాహ్మణులు, మిత్రులు, స్త్రీలు. బాల, ఈయన బాల నా పర్తిత. చాణక్య పండితుడు ఒక విషయం చెప్తాడు. మాత శత్రు పిత వైరియైన బాలాన పరితీత అంటాడు. అంటే అర్థం ఏంటి? చాణక్య పండితుడు ఏం చెప్తున్నాడు? మాత శత్రు పిత వైరియైన బాలాన పరితీత. తల్లి శత్రువు, తండ్రి శత్రువు. ఎవరికి ఎప్పుడవుతారు వాళ్ళు? పిల్లల్ని సరిగ్గా వాళ్ళకి కావలసినటువంటి సరైన పరిజ్ఞానాన్ని అందించకపోతే వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి నిజానికి శత్రువులు. ఎలాంటి పరిజ్ఞానాన్ని అందించాలి? భగవత్ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానము, కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానం. కృష్ణ చైతన్యవంతులు ఎలా అవ్వగలమో వాళ్ళకి మనం ప్రబోధించలేదనుకోండి, మనం నిజానికి వాళ్ళకి ఎవరు చెబుతున్నారు? శాస్త్రం చెబుతుంది. వ్యక్తి చెప్పడం కాదు, శాస్త్రం చెబుతుంది. జాగ్రత్తగా గమనించండి, పరిగణలోకి తీసుకోండి. ఇది ఏంటంటామంటే మనము దీని గురించి మాట్లాడినప్పుడు, ఎలాగండి మీరు చెప్తున్నారు వేద శాస్త్రాన్ని జీవితం అంతా అభ్యసించుకుంటే వాడు ఎలా బతుకుతాడు? మనం బ్రతికెక్కడిస్తున్నామండి? మృత్యువుని ఇస్తున్నాం ఇలాంటి విద్యని వాళ్ళకి అందించి. మన ప్రస్తుత జీవన విధానాన్ని మన పిల్లలకి కూడా అందించి మనం ఏమిస్తున్నాం? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనం మనుష్య జన్మలో ఉన్నాం, మనుష్య శరీరంలో ఉన్నాం. అందుకని ఇక్కడ ఏ తల్లిదండ్రులైనా కూడాను తమ పిల్లలకి భగవత్ చైతన్యాన్ని, కృష్ణ చైతన్యాన్ని ఇవ్వలేదనుకోండి, ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలకి కావాల్సినటువంటి పరిస్థితుల్ని కల్పించలేదనుకోండి, వాళ్ళు నిజానికి పిల్లలకి పెద్ద శత్రువులు. అలాంటి తల్లి, అలాంటి తండ్రి నిజానికి తల్లిదండ్రులు కాదు అని శాస్త్రం చెబుతోంది. ప్రహ్లాద్ మహారాజ్ చూడండి. ప్రహ్లాద్ మహారాజు తన తండ్రి తన ఎదుట సంహరించడానికి చూస్తున్నాడు. ఎందుకు? అడ్డుకోలేదు. మనం మొన్న కూడా ఒక సందర్భంలో చర్చించుకున్నది. ఎందుకని? తన తండ్రి భగవద్భక్తికి వ్యతిరేకి, కృష్ణ చైతన్యానికి వ్యతిరేకి, భగవద్భక్తుడు కాదు ఆయన. అందుకని అతను సంహరించబడ్డాడు. అదేవిధంగా శృతమిత్ర విభీషణుని చూడండి. పోనీ రామాయణంలో విభీషణుడు వస్తాడు కదా, రావణుడి యొక్క సోదరుడు. రామచంద్రుడితో కలిసి రావణుడిని సంహరించడానికి కావలసిన ప్రణాళికలో భాగస్వాములయ్యారు. ఇతను నా సోదరుడే, కానీ సంహరించబడాలి అంటే భగవద్భక్తికి దూరంగా ఉన్నాడు. దోషభూయిష్టమైన పనులు చేస్తున్నాడు, రాక్షస పనులు చేస్తున్నాడు. శృత్మిత్ర. ఇలాంటివి అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. భగవంతుని యొక్క బలి మహారాజు తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చినటువంటి నిర్దేశాన్ని తిరస్కరించాడు. శుక్రాచార్యుడు చెబుతాడు, వామనుడు ప్రకటితమై 3 అడుగుల స్థలాన్ని కోరినప్పుడు బలి మహారాజుని శుక్రాచార్యుడు దాన్ని అంగీకరించడానికి ముందే, బలి మహారాజు దాన్ని ఓకే నేను ఇస్తాను అని దానం ఇవ్వడానికి ముందే శుక్రాచార్యుడు వచ్చి బలి మహారాజుకు చెప్తాడు. ఏమని? ఇతను మహావిష్ణువు మాయ రూపంలో వచ్చాడు, నీ దగ్గర ఉన్నదంతా తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు, నువ్వు నశించిపోతావు. అప్పుడు బలి మహారాజు ఏమన్నాడు? మీరు చెప్తున్నది సరిగా లేదు.
మహావిష్ణువే స్వయంగా వచ్చి నా దగ్గర నుంచి స్వీకరిస్తే అంతకన్నా ఉన్నతమైనటువంటి స్థితి ఏమిటి? నువ్వు నాకు ఆధ్యాత్మిక గురువుగా పనికిరాదు. అందుకని నేను నిన్ను తిరస్కరిస్తున్నాను అని చెప్పారు శుక్రాచార్య. వామన రూపంలో వచ్చి నీ దగ్గర నుంచి అన్ని తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్తే కూడాను బలి మహారాజు దాన్ని అంగీకరించడు. ఏమన్నాడు? శుక్రాచార్యుడిని ఆయన ఏమని భావించాడు? మూర్ఖుడు, తెలివిహీనుడు, ఆధ్యాత్మిక గురువుగా పనికిరాడు. శుక్ర ఆచార్య అంటే జాత గోసాయి అంటారు. జాత గోసాయి అంటే అర్థం ఏంటంటే దాన్ని తెలుగులోకి ఎన్ని అనువదించాలో నాకు తెలీదు. ఆంగ్లంలో నాకు తెలుసు. ఆహ్, దే బికమ్ ఆచార్యస్ బై సెమినా అంటే ఆహ్, శుక్ర కణాల ద్వారా వాళ్ళు ఆచార్యులుగా ఆవిర్భవిస్తారు. సెమినా అంటే శుక్ర కణాలు. గురువంశము అనేటువంటిది అది ఇంకో తత్వం దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు కానీ. గురువు అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు. అంటే ఈ శుక్ర కణాల ద్వారా అంటే వంశపారంపర్యంగా ఆవిర్భవించే వాళ్ళు. ఏవం పరంపర, గురువంశ. ఆ విధానంగా వచ్చేటువంటి దాన్ని నిజానికి శాస్త్రము స్వీకరించదు. శుక్ర ఆచార్య. ఇది నా గురువు యొక్క కుటుంబము. అతనికొక సంతాన ప్రాప్తి లభించింది. అందుకని వాళ్ళు కూడా మాకు గురువు. శుక్ర ఆచార్య అంటే అర్థం అది. అందుకని అలాంటి ఆచార్యులని తిరస్కరించాలి అని శాస్త్రం చెప్తుంది. అందుకని శుక్రాచార్యుని పేరు కూడా ఎలా వచ్చిందంటే వంశపారంపర్యంగా వచ్చాడు. అందుకని బలి మహారాజు శుక్రాచార్యుని తిరస్కరించాడు. జాత గోసాయి అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి గురువులు. వాళ్ళు నిజమైన గురువులు కాదు అంటున్నారు. ఎందుకని వాళ్ళని తిరస్కరించాలి? ఏమనుకున్నాడు శుక్రాచార్యుడు? ఈ వ్యక్తి బలి చక్రవర్తి తన దగ్గర ఉన్నదంతా కూడాను విష్ణువుకి సమర్పించబోతున్నాడు. ఇక్కడ వామనుడున్నాడు. అలా మొత్తం విష్ణువుకి సమర్పించారనుకోండి బలి మహారాజు, నా వృత్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేనెలా జీవిస్తాను? బలి మహారాజే కదా నన్ను పోషిస్తున్నాడు. తన దగ్గర ఉన్నదంతా కూడా విష్ణువుకి ఇచ్చేసాననుకోండి, నా స్థితి ఏమిటి? నేను అలమటించిపోవాలి. అది శుక్రాచార్యులు లాంటి ఆచార్యుల యొక్క భావన. శిష్యుల నుంచి ఎలా సంగ్రహించాలి? ధనాన్ని కానీ ఇతరత్ర వనరులను శిష్యుల నుంచి సేకరించి తన జీవనోపాధికి వినియోగించుకోవడం. అది శుక్రాచార్యుల యొక్క విధి. శుక్రాచార్యుడు అంటే ఒక వ్యక్తి కాదు. శుక్ర ఆచార్యుడు అంటే దానికి సంస్కృతంలో ఉన్న పదానికి ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నట్లయితే అర్థమవుతుంది. శుక్ర అంటే వంశపారంపర్యంగా వచ్చేదాన్ని శుక్ర అంటారు. శుక్రకణాల ద్వారా అని. అందుకని బలి మహారాజు శుక్రాచార్యుని తిరస్కరించాడు. నువ్వు నాకు గురువుగా వద్దు. ఇలాంటివి చాలా మనము శాస్త్రంలో అనేక రకమైనటువంటి సందర్భాల్లో ఇలాంటి ఉదాహరణలు మనం చూడవచ్చు. స్వజన త్యాగ. స్వజన త్యాగం భగవంతుని కోసమని స్వజనులని త్యాగం చేయడం మనకి అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. గోపికలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ స్వజన అంటే వాళ్ళ కుటుంబ సభ్యులని, సోదరులమణులని, భర్తలని, కొడుకులని అందరిని కూడా త్యజించేసి వెళ్ళిపోయారు. అందరూ కూడా సమాజంలో ఉన్న వాళ్ళంతా ఏమన్నారు? వాళ్ళందరినీ కూడాను విభేదించారు. ఎక్కడికి వెళ్తున్నారు? యజ్ఞైక బ్రాహ్మణాస్ పత్ని.
ఒకానొక కృష్ణ బుక్‌లో మనం చదువుతాము. శ్రీమద్ భాగవతంలో వస్తుంది. ఒకానొక సందర్భంలో కృష్ణుడి యొక్క లీలల్లో వస్తుందనమాట. బ్రాహ్మణ పత్నులు ఎలాగా కృష్ణుడు మరియు అతని మిత్రుల కోసమని పరుగులు పెట్టి వాళ్ళ సేవలో నిమగ్నమవుతారు అనేటువంటిది ఒకసారి మనం చదువుకుందాం. అంటే దీని సారాంశం ఏమిటి అంటే, దేవర్షి భూతాప్త రుణం పితॄణాం నాయం రుణి న కింకరః. వీటన్ని రకాల రుణాల నుంచి కూడాను ఎప్పుడు మనం ముక్తులమవుతాము? ఎవరు ముక్తులవుతారు? ఎవరు ఎవరు ముక్తులవుతారట? సర్వాత్మనాయే శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కృతం. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ శరణాగతి పొందుతారో, సర్వాత్మన ఎలాంటి అన్యాభిలాషిత శూన్యం, ఎలాంటి ఇతర కాంక్షలేవి లేకుండా సర్వాత్మన సంపూర్ణంగా భగవంతుడైన కృష్ణుని శరణాగతి పొందుతాడో ఆ వ్యక్తి అన్ని రుణాల నుంచి తక్షణం ముక్తుడైపోతాడు. ఎలా? 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 రుణాల నుంచి కూడా ముక్తుడైపోతాడు. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు కదా! సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ రుణాలన్నీ నీకున్నాయని నువ్వు భావించినట్టయితే, ఓ జీవాత్మ, నువ్వు నన్ను శరణు పొందు. ఈ రుణాలన్నింటినీ నుంచి కూడా నేను ముక్తిని చేస్తాను. అలా కాకపోతే, వీళ్ళ రుణం తీర్చుకోకపోతే నువ్వు ఏమవుతావు? రుణగ్రస్తుడు అవుతావు. రుణగ్రస్తుడు అవుతాము అంటే దానికి శిక్షను అనుభవించాలి రుణం తీర్చుకోకపోతే. మా శుచః, కృష్ణుడు మనకి దాని స్థిరమైనటువంటి గ్యారంటీ ఇస్తున్నాడు. ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. మీ రక్షణ బాధ్యత నేను స్వీకరిస్తాను. భౌతిక విధానం నుంచి, భౌతిక దృక్కోణం నుంచి ఆలోచిస్తే ప్రతి వాళ్ళు కూడాను, మనందరం కూడాను రకరకాల సేవల్ని రకరకాల వ్యక్తుల నుంచి, దేవతల నుంచి, ఋషుల నుంచి ఎలా స్వీకరిస్తున్నామో చర్చించుకున్నాం. వీటన్నింటిని కూడా మనకి రక్షణ ఎలా లభిస్తుంది అంటే, మనం భక్తి మార్గాన్ని స్వీకరిస్తే వీటన్నింటిని కూడా ముక్తులం అవుతాము. అంటే ఎవరైనా అడగొచ్చు, అంటే భక్తులు అవడం అంటే బాధ్యతారాహిత్యంగా ఉండడమా? కాదు. ఇలాంటి ఆలోచనలు సిద్ధంగా మన బుర్రలోకి వస్తూ ఉంటాయి. బాధ్యతారాహిత్యంగా ఉండడం కాదు. చూడండి, మన పిల్లలకి సంరక్షణ మనం ఇస్తూ ఉంటాం కదా! ఎంతో మంది పిల్లలున్నారు. ఎందుకని వాళ్ళని సంరక్షిస్తుంటాము? నిజానికి వాళ్ళ సంరక్షణ ఎందుకు చేయాలి అంటే, ఎందుకు అని ఎవరైనా అడిగితే, వాళ్ళని కృష్ణ చైతన్యవంతులుగా చేయడం కోసమే మన సంరక్షణ అవసరం. మనం కృష్ణ చైతన్యవంతులం అయ్యామనుకోండి, వాళ్ళ సంరక్షణను మనం సక్రమంగా చేయగలుగుతాం. అంటే ముందు మనము కృష్ణ చైతన్యవంతులం అయ్యామనుకోండి, వాళ్ళకు కూడా భగవత్ చైతన్యాన్ని, కృష్ణ చైతన్యాన్ని అందిస్తాము. తద్వారా వాళ్ళ పరిరక్షణ మనం చేయగలుగుతాము. సరైన విద్యను వాళ్ళకి అందిస్తాము. సరైనటువంటి ఆహారాన్ని అందిస్తాము. కృష్ణ ప్రసాదాన్ని అందిస్తాము. సరైన రక్షణని కల్పిస్తాము. వాళ్ళని ఈ భవబంధనాల నుంచి ముక్తులు కావడానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని అందిస్తాము. అంటే అది వాళ్ళకి మనం ఇచ్చే నిజమైన రక్షణ. కానీ అలా కాకుండా తల్లులు చాలా సార్లు మనం చూస్తూ ఉంటాము. పిల్లలు శిశు అవస్థలో ఉన్నప్పుడు వాళ్ళు భుజించకపోతే కూడాను రకరకాల పదార్థాలని తయారు చేసి, రకరకాల ప్రక్రియల ద్వారా వాళ్ళకి బలవంతంగా అయినా కూడాను ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా ఏమిటి అంటే, అయ్యయ్యో! మా శిశువు ఇంత చిక్కిపోయి ఉన్నాడు. ఎలా? వాడి ఆరోగ్యం పాడైపోతుంది. లేకపోతే ఆమె ఆరోగ్యం పాడైపోతుంది. అదెలా పెరుగుతుంది? ఎలా వృద్ధి చెందుతుంది? రకరకాల ఆహార పదార్థాలు ఇస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో అయితే మాంసాహారానికి సంబంధించినటువంటి పొడులు తయారు చేసి మరీ ఇస్తుంటారు. అది నిజంగా శిశు పోషణ కాదు. వాళ్ళ సంరక్షణ కాదు.
శాస్త్రం ఏం చెప్తుంది? వాళ్ళని భౌతిక జీవన విధానంలో మనకి ఉండేటువంటి ఒక అపాయకరమైన స్థితి ఏమిటంటే మరణము. దాని నుంచి మనకి రక్షణ లేదు. ఉదాహరణకి మీ శిశువుని చాలా భౌతికంగా సమృద్ధిగా ఉండేలాగా పోషించారనుకోండి. చాలా సమృద్ధిగా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు. అందుకని ఆహ్, ఆ వ్యక్తి మరణించకుండా ఉంటాడా? ప్రతి జీవి మరణించి తీరాలి. మరి మన సంరక్షణ ఎక్కడికెళ్ళిపోయింది? మృత్యువు నుంచి రక్షించామా? పోనీ మనని మనం రక్షించుకుంటున్నామా? అందుకని శాస్త్రం ఏం చెప్తుంది? పితానస శాయుజ్ జననీనాస శాయత్ నమోచయేధ్య సముపేత మృత్యుం. ఎవరైనా సరే తమ పిల్లలకి మృత్యువు నుంచి రక్షణను ఇవ్వలేకపోతే తల్లిదండ్రులయ్యే అర్హత వాళ్ళకి లేదు అని శాస్త్రం చెబుతోంది. నిజంగా పిల్లల్ని సంతానోత్పత్తి జరగకుండా నిజమైన నియంత్రణ ఏమిటి అంటే అది మనము మన ద్వారా భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించిన పిల్లలందరినీ కూడాను ఈ మృత్యు భయం నుంచి విడుదల చేయాలి. మృత్యు భయం నుంచి ఎప్పుడు విడుదలవుతామో, భగవత్ పరిజ్ఞానాన్ని సంతరించుకుని భగవద్భక్తులమైనప్పుడు మాత్రమే దాని నుంచి ముక్తులమవుతాం. కృష్ణ చైతన్యవంతులు మాత్రమే మృత్యువు నుంచి విడివడగలుగుతారు. కృష్ణ చైతన్యాన్ని ఇవ్వలేకపోతే సంతానోత్పత్తి వల్ల ప్రయోజనం ఏం లేదు. దానివల్ల వాళ్ళకి మనం రుణపడ్డము, మనం వాళ్ళకి రుణపడ్డము. దాంట్లోనే కొందరు ఆనందాన్ని అనుభవిస్తే మిత్రులుగా లేకపోతే శత్రువులుగా మళ్ళీ జన్మించడము. ఇప్పుడు జన్మించిన వాళ్ళు కూడా పూర్వజన్మల్లో ఎప్పుడో శత్రువులై ఉండడము. ఇలాగ ఆవేదనలకు గురి కావడం ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? మానవ జన్మలో ఉండి ఇంతమంది శిశువులని ఉత్పత్తి చేయడం వల్ల ప్రయోజనం ఏంది? కుక్కలు, పిల్లులు, ఇతర జీవులు కూడా చేస్తున్నాయే. నేను నా ద్వారా సంతానోత్పత్తి జరిగిందనుకోండి, వాళ్ళని ఖచ్చితంగా కృష్ణ చైతన్యవంతుల్ని చేసి తీరాలి. ఎలాగా? ఇది మాత్రమే వాళ్ళ చివరి జీవితం అయిపోయేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలి. అదెలా సాధ్యమవుతుంది? ముందు మనము కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినట్టయితే, మనం మన పిల్లలకి కూడా ఇవ్వగలుగుతాము. కృష్ణ చైతన్యాన్ని మనం జీవితమంతా స్వీకరించి దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తే, మళ్ళీ మనకి జన్మ అంటూ ఉండదు. త్వక్తాదేహం పునర్జన్మ నైతిమామేతి శోచుడు. అలాంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తే మనము వ్యక్తుల్ని ఎక్కడికి పంపిస్తాము? భగవద్ధామానికి పంపిస్తాము. అది కావాల్సింది తల్లిదండ్రులు లేక సంరక్షకులు చేయవలసినటువంటి పని. ఎలాంటి విద్యను వాళ్ళకి ప్రసాదించాలి? సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులయ్యేలాగా అలాంటి విద్యను వాళ్ళకి అందించాలి. దాని ద్వారా వాళ్ళు జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడగలుగుతారు. అందుకని దీంట్లో ఏమని చెప్తున్నాడు? మొట్టమొదట సంరక్షించవలసింది ఎవరినని? బాలాద్విజ. కానీ ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఏమనుకుంటున్నాడు? ఎంతో మంది సంహరణకి తాను కారకుడయ్యాడు. శత్రువర్గంలో యుధిష్ఠిర మహారాజు పౌత్రులు కూడా ఉన్నారు. పౌత్రులు అంటే మనుమలు. కొడుకులున్నారు. స్నేహితులు, బంధువులు, సోదరులు, సోదరుని పుత్రులు, సొంత పుత్రులు ఇదంతా ఒకటే. పెద్ద కుటుంబం. ఇంతమంది బాలకులని తనకన్నా చిన్నవాళ్ళైనటువంటి, తనకి మనుమలైనటువంటి, తనకు కొడుకులైనటువంటి వాళ్ళందరూ దాంట్లో సంహరించబడ్డారు. ద్విజులు, ద్రోణాచార్యుడు, బ్రాహ్మణుడు. అతను కూడా సంహరించబడ్డాడు. బాణాద్విజ, శృత్, కర్ణ, కర్ణుడు స్నేహితుడు. అలాగే ఎంతో మంది స్నేహితులు. వీళ్ళందరూ కూడాను సంహరించబడ్డాడు. పితృం తాతగారు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఎంతమంది సంహరించబడ్డారు. వాళ్ళంతా కూడాను తండ్రితో సమానమైనటువంటి వాళ్ళు ఆయనకి. తాతల వయస్సు ఉన్నవాళ్ళు.
ద్రుహ. అందుకని ఆయన ఏమనుకుంటున్నాడు? ఇదంతా ఆలోచిస్తున్నాడు ధర్మరాజు. కానీ ఒక ముఖ్యమైన విషయం ధర్మరాజు మర్చిపోయాడు. ఏమిటి? ఇవన్నీ కూడాను అతను కృష్ణుడి ఆజ్ఞ ప్రకారంగా చేశాడు. మామూలు వ్యక్తులు ఈ పని చేశారనుకోండి, అది చాలా పాపభూయిష్టమైన పని. అందులో సందేహం లేదు. ఎందుకనంటే మామూలు వ్యక్తి చేసినప్పుడు తన ఇంద్రియ తృప్తి కోసం చేస్తాడు. ఇంద్రియ తృప్తి కోసం మనం ఎవరినైనా సంహరించినట్టయితే, ఇంతమందిని సంహరించినట్టయితే తప్పకుండా దాని బాధ్యతను మనం స్వీకరించాలి. ఎంతో పాపభూయిష్టమైన పని చేసిన వాళ్ళమవుతాం. కొన్ని కోటాను కోట్ల జన్మలు, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు, వందల వేల కోట్ల సంవత్సరాలు, కోట్ల కోట్ల సంవత్సరాలు నరకంలో జీవించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కానీ పాండవులకు సంబంధించి ఇదేది కూడాను వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం చేయలేదు. వాళ్ళు దీన్ని ఎందుకు చేశారు? భగవంతుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారంగా చేశారు. అందుకని వాళ్ళు ఏదైతే చేశారో అదంతా కూడాను ధర్మబద్ధమైంది. ధర్మము. అలా కాకుండా ఉన్నట్టయితే ఇదంతా కూడాను వాళ్ళకి పాపకర్మకి కారణభూతమవుతుంది. బలిదాన అయ్యేది ఇదంతా కూడాను. బలిదానం అంటారు చూడండి. కాళికామాత ముందు వ్యక్తులు ఆహ్, ఏంటది గోట్ ఉంటుంది చూడండి. ఏంటంటారు దాన్ని? మేక, మేక. మేకేనా? మేకల్ని బలిస్తూ ఉంటారు. నిజానికి మేకని తీసుకెళ్ళి కాళీమాతకి వేద శాస్త్రాలకి అనుగుణంగా బలిచ్చారనుకోండి ఏం జరుగుతుంది? ఆ మేకకి వెంటనే మానవ శరీరం లభిస్తుంది తెలుసా మీకు? ఆ మేక అలా బలి పశువు కాకుండా సహజంగా మరణించి ఉంటే దానికి మానవ శరీరం రావడానికి ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత లభించేది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఎప్పటికో మానవ శరీరం లభించేది. కానీ వేద మంత్రాల ప్రకారంగా, వేద శాస్త్రాల ప్రకారంగా ఆ జీవాత్మని, ఆ మేకని కాళీమాతకి వేద శాస్త్రాలకు అనుగుణంగా బలివ్వడం వల్ల వేద మంత్రాల ఉచ్చారణ ద్వారా బలిస్తే అది మానవ శరీరాన్ని పొందేది వెంటనే. కానీ ఇప్పుడేం జరిగింది? దానికైతే వచ్చేసింది. కానీ ఆ మేకని ఎవరైతే బలిచ్చారో వాళ్ళేం చేయాలి? తర్వాతి జన్మలో మేక శరీరాన్ని పొందాలి. అందుకని దాన్నేమన్నారు? కర్మబంధనము అన్నారు. వేద శాస్త్రాల ప్రకారంగా కూడాను దాన్ని కాళీమాతకి బలిగా ఇచ్చినా కూడాను ఆ కర్మని అనుభవించి చేయాలి. యజ్ఞార్థే కర్మణ అన్యార్థ కర్మబంధనః. ఎన్నో నియమ నిబంధనలున్నాయి శాస్త్రాల్లో భౌతికమైన కార్యక్రమాలు నిర్వర్తించడానికి. వ్యక్తులు కొంత మాంసాన్ని తినడం కోసం, మాంసాహారాన్ని భుజించడం కోసం ఎంత భయంకరమైనటువంటి చూడండి వేద శాస్త్రాల ప్రకారంగా దాన్ని నిర్వర్తించినా కూడాను మళ్ళీ మేక జన్మ మళ్ళీ ఎత్తాలి అలా ఆహ్, బలినిచ్చినటువంటి వ్యక్తి. మరి అలాంటిది చూడండి మనం ఎలాంటిది ఇవ్వకుండా భయంకరంగా సూపర్ మార్కెట్‌లోకెళ్ళి మాంసాహారాన్ని తెచ్చుకొని తినేస్తూ ఉంటాం. మరి ఎంతటి పాపాన్ని మూటగట్టుకుంటున్నాము. భయంకరమైన పాపం అది. కానీ మన ఇంద్రియ తృప్తి కోసమని వేద శాస్త్రాలు వాడిని కూడాను మనకి ఫెసిలిటీ దాన్ని ఇచ్చారు. మాంస అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏంటంటే సమాం ఖాదతి ఇతి మాంసః అని చెప్పారు. ఇవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నాయి. నమేషాన్ నిర్ణయాన్ మోక్షే. ఒక రాజు ఉంటాడు. ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు. అనేక రకమైనటువంటి జంతువుల్ని బలి ఇస్తాడు. అతను ఆహ్, అనేక రకమైన జంతువుల్ని బలిస్తాడు. అతను ఆహ్, స్వర్గారోహణం వెళ్తున్నప్పుడు స్వర్గానికి వెళ్ళేటువంటి అవకాశం అయిపోతుంది. అప్పుడు గుర్తుకు రావట్లేదు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక రాజు. ఆయన స్వర్గంలోకి ప్రవేశించే సమయంలో ఎన్నో ఆత్మలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి అతన్ని సంహరించడానికి. ఎందుకనంటే ఎన్నో రకాల జంతువులను ఆయన సంహరించాడు. అవన్నీ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి రాజు రాగానే సంహరించడానికి.
అందుకని సహజంగా ఏం చెప్పారంటే నిర్యాణ మోక్ష. మనం చేసే పనులకి మనం బాధ్యత స్వీకరించాలి. నిర్యాణ మోక్ష. ఎందుకు? కేయాపి వర్షాయుతాయుః ఆయుత్య అని చెప్పారంటే ఇలాగా జంతువుల సంహరణకి అతను కొన్ని లక్షల సంవత్సరాలు, వందల లక్షల సంవత్సరాలు ఆహ్, ముక్తి నుంచి దూరమయ్యారు. మానవ జీవితం నుంచి దూరమయ్యారు. అనేక రకమైనటువంటి క్లేశాలను అనుభవించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కర్మచక్రం అనేటువంటిది చాలా బలీయమైనది. మానవ జీవితంలో మనము తర్వాతి జన్మ ఏది స్వీకరించాలి అనేటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది. ఏంటది దేంట్లోది బ్రహ్మ సంహితలో చెప్పబడింది కదా! యష్వేంద్ర గోపం అతవేంద్ర మహోస్వకర్మ బంధానురూప ఫలభాజన మాతనోతి ఇచ్ఛానురూప ఎవ్రీవన్. ప్రతి వాళ్ళు కూడా తమ కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితాలను అనుభవిస్తున్నారు. ఇంద్రుడి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంద్ర స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు, బ్రహ్మ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా శక్తివంతమైనటువంటి జీవాత్మని వాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే చిన్న చీమ వరకు కూడాను ఇంద్రగోప, ఒకసారి చదువుకున్నాం కదా ఇంద్రగోప, చాలా అత్యంత సూక్ష్మమైన కీటకము. యశ్వేంద్ర గోప మహా, అంత చిన్న కీటకం నుంచి మొదలు పెడితే బ్రహ్మ వరకు అందరూ కూడా తాము చేసిన కర్మలకి ప్రతిఫలాన్ని అనుభవించాలి. అదేంటి శ్లోకం ఎవరికైనా గుర్తుందా? బ్రహ్మ సంహితలో వస్తుంది. యష్వేంద్ర గోప మతవేంద్ర అహోస్వకర్మ బంధానురూప ఫలభాజననాథమూర్తి కర్మాణి నిర్దహతి కింటు అదేంటిది కర్మాణి నిగ్రహతి కింటు చ భక్తి భాజం గోవిందమాది పురుషం తమహం భజామి. కానీ ఎవరైతే పూర్తిగా భగవంతుడైన కృష్ణుడికి శరణాగతి పొందుతాడో భక్తి భాజం కర్మాని నిర్దహతి, వాళ్ళ కర్మ పూర్తిగా తొలగించబడుతుంది. నిర్దహతి అంటే దాని వల్ల వచ్చేటువంటి కర్మఫలాలన్నీ కూడాను నశింపజేయబడము. కర్మఫల ఒకవేళ ఏదైనా అనుభవించాల్సి వస్తే కూడాను అత్యంత స్వల్పంగా చేసేసి చిన్నగా చేసేసి ఇచ్చారు. చూడండి మామూలుగా కర్మ చేసినప్పుడు మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది భక్తులు కూడా ఎందుకు కష్టాలు వస్తుంటాయని. మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క కర్మకి మనకి అక్కడ మృత్యువాత పడాల్సిన అవగత్యం ఏర్పడితే కూడాను అప్పుడు మనం భక్తి మార్గాన్ని స్వీకరిస్తే ఏం జరుగుతుంది? మనం కూరలు తరుగుతుంటే చిన్నగా మన చేయి తెగుతుంది. నిజానికి భక్తి మార్గంలో లేకుండా ఉన్నట్టయితే ఆ సమయంలో నిజానికి మనకి ఏ యాక్సిడెంటో జరిగో ఇతరాతర విధానాల ద్వారా మనం మృత్యుబాధ పడవలసినటువంటి అగత్యం ఉంటుంది. దాన్ని భగవంతుడు దాన్ని చాలా తగ్గించేసి మినిమల్ ఓకే నామమాత్రంగా ఒక చిన్న శిక్షణ విధించి వదిలేస్తారు. ఆ విధంగా మనం భక్తి మార్గంలో ఉన్నట్టయితే మనం ఏ స్థాయిలో భక్తి మార్గాన్ని స్వీకరిస్తామనే దాన్ని బట్టి మనకి అలాగా ఆ శిక్షలు కూడా తగ్గించబడతాయి. సంపూర్ణంగా భగవంతుని యొక్క శరణాగతి పొందాము అంటే అన్ని కూడాను తొలగించబడతాయని కూడా చెప్పారు. భక్తుడైన వ్యక్తి కర్మఫలాలన్నిటి నుంచి కూడాను ముక్తుడవుతాడు. కాకపోతే బద్ధ జీవితంలో జీవిస్తున్న వ్యక్తులు కృష్ణ భక్తిని స్వీకరించిన వ్యక్తులంతా కూడా ఎందరికో రుణపడి ఉంటాడు. బాల, ద్విజ, గోప, ఋషి, దేవత. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కృష్ణుడికి మాత్రమే శరణ పొందినప్పుడు ఈ ముక్తి నుంచి ముక్తులమవుతాము. శరణం శరణ్యం గతో ముకుందం. ఇతర దేవతలని ఆరాధిస్తే ముక్తులం కాము. చక్కగా చూడండి ఇక్కడ శరణం శరణ్యం గతో ముకుందం. ముకుందన్ని శరణు పొందినప్పుడు మాత్రమే మనం వీటన్నించి కూడా ముక్తమవుతాం. ముకుంద ముక్తి ఇచ్చేవాడు. అంటే ముక్తి.
ఎవరైతే ముక్తినిస్తారో వాళ్ళని ముకుందుడు అంట. గతో ముకుందం పరికృత్య కర్తం. శ్లోకం చూడండి. ఎప్పుడైతే మనం ముకుందుని సంపూర్ణంగా శరణాగతి పొందుతామో అప్పుడు మాత్రమే ఈ రుణాలన్నింటి నుంచి కూడా మనం ముక్తులమవుతాము. ఇది అందుకని మన బాధ్యత ఏమిటి అంటే మనుషులుగా మనుష్య జన్మ ఉంది కాబట్టి మనము భగవంతుడైన శ్రీకృష్ణుని సంపూర్ణంగా శరణాగతి పొందాలి. తద్వారా మనము అన్ని రకాలైనటువంటి పాపభూయిష్టమైన పనుల నుంచి ఇంతకుముందు చేసినవన్నీ కూడాను నశించిపోతాయి. పూర్వజన్మలో చేసినవి కూడాను. కృష్ణ భక్తిని స్వీకరించడము అంటే దేని నుండి మొదలుతుంది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం ద్వారా మొదలుతుంది. భగవద్గీత, భాగవతాన్ని వినడము, తద్వారా దాన్ని విన్నదాన్ని ఇతరులకు అందించడము, దాన్ని మనం పాటించడం. కీర్తనం, స్మరణం. స్మరణం ఎక్కడి నుంచి మొదలవుతుంది? వ్యక్తిగత స్మరణం అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఎంత భయంకరమైనటువంటి స్థితి నుంచి మనం బయటపడతామో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినట్టయితే. అది జపించినట్టయితే మనం అనుకోవచ్చు, పర్వాలేదు, నేను ఏ తప్పులు చేయట్లేదు. లేదండి, మనం ఏ తప్పు చేయకపోయినా కూడా ఈ శరీరాన్ని స్వీకరించగానే మనం ఎందరికో రుణపడి ఉన్నాము. ఆ రుణాలన్నీ తీర్చుకోకపోతే మనము పాపాన్ని మూటగట్టుకుంటాము. దాని కర్మ అనేటువంటిది అంటుకుంటుంది. దాన్ని మనము అనుభవించి తీరాలి. అందుకని కొంచెమైన పరిజ్ఞానం ఉన్నట్లయితే, విశ్లేషించి మన జీవితాన్ని కొంచెం మనం అన్వయించుకున్నట్టయితే తప్పకుండా స్వీకరించవలసింది ఏంటంటే కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం వీటన్నింటినీ కూడా ముక్తులమవుతాము. అది ఈ శ్లోకం యొక్క సారం. అందుకని దాన్ని మనము తేలికగా తీసుకోవద్దు. కృష్ణ చైతన్యం తీసుకోవడం అనేటువంటిది ఆప్షన్ కాదు. అంటే తీసుకోవాలా వద్దా నిర్ణయించుకోవాల్సింది కాదు, తీసుకోవలసిందే. ఇట్స్ ఎన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ యువర్ లైఫ్. చాలా ముఖ్యమైనటువంటి విధి మానవ జీవితంలో. తీసుకోవాలా వద్దా నేను ఆలోచిస్తానండి. భక్తా నేను ఆలోచిస్తాను. భాగవతం క్లాసా ఆలోచిస్తాను. టైం ఉంటే వస్తానండి, చూస్తాను. అంటే దానివల్ల ప్రయోజనం లేదు. మీరు రుణగ్రస్తులు అవుతున్నారు. భయంకరమైన జీవితాన్ని అనుభవించబోతారు. భయంకరమైనటువంటి స్థితికి చేరుకోబోతారు. ఇది భయపెట్టడం కాదు, ఇది శాస్త్రం చెబుతున్న సత్యం. దయచేసి ఇది భయపెట్టేస్తున్నారు అనుకోకండి. ఇది సత్యం, నిజం. అందుకని అందరూ కూడా దయచేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. దీన్ని మీ జీవితంలోకి అన్వయించుకోండి. మనకి చాలా గొప్ప అవకాశం లభించింది. ఏమిటి అంటే ఇది అందరికీ తెలీదు. చెప్పుకున్నాం కదా, మనుష్యానాం సహస్రేషు, కోటాను కోట్లలో ఒకరు మాత్రమే దీన్ని స్వీకరించగలుగుతారు. ఎప్పుడు? బహునాం జన్మనాం అంతే. అది కూడా కొన్ని కోటాను కోట్ల జన్మల అనంతరము. ఆ కోటాను కోట్లలో చేసుకున్నటువంటి సుకృతి మూలంగా ఏర్పడినటువంటి స్థితి మూలంగా మనకి కృప కూడా లభిస్తుంది. అందుకని దీన్ని తేలిగ్గా తీసుకోకండి. హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు 16 మార్లు తప్పకుండా జపించండి. తద్వారా కృష్ణ చైతన్యాన్ని జీవితంలోకి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇక్కడ ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ, ప్రభుజీ?